హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్ గురించి అయితే తెలుసుకుందాము. భూమికి సిఐ అయితే కాల్ చేస్తాడు. ఇంకా సిఐతో భూమి ఫోన్ మాట్లాడుతుండగా దొంగచాటుగా నక్షత్ర అయితే చూస్తుంది. ఎవరితో మాట్లాడుతుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది అంటూ నక్షత్ర భూమిని ఫాలో అవుతుంది. ఇంకా సిఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకున్నాము. ఇంకా మిగిలింది అపూర్వ ఒక్కతే. ఎలాగైనా అపూర్వ డిఎన్ఏ శాంపిల్స్ తీసుకోండి, లేదంటే నేనేం చెయ్యలేను అని భూమికైతే సిఐ గారు చెప్తారు. లేదు లేదు సార్, నేను ఎలా అయినా అపూర్వ పిన్ని డిఎన్ఏ శాంపిల్ తీసుకొస్తాను, మీరు కొంచెం సమయం నాకు ఇవ్వండి, అలాగే ఈ కేసులో ఎలాగైనా అపూర్వ పిన్ని తప్పు చేసింది అని చూపించండి అని భూమి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా నక్షత్ర చూస్తుంది. చూసేసి ఇంటికి వచ్చి, మమ్మీ మమ్మీ నీకు తెలుసా ఆ భూమి ఏం చేస్తుందో? అది పెద్ద అమాయకురాలేం కాదు మమ్మీ, పెద్ద ముదురది. అది నిన్నెలాగైనా శోభ పెద్దమ్మ కేసులో ఇరికించాలని సిఐతో కలిసిపోయింది అని నక్షత్ర చెప్తుంది. ఏం జరిగింది బేబీ, ఎందుకు అలా అరుస్తున్నావు, కూల్ డౌన్ అంటూ అపూర్వ అంటుంది. లేదు మమ్మీ, ఈరోజు ఆ సిఐకి ఎలాగైనా నీ డిఎన్ఏ శాంపిల్స్ ఇస్తానని చెప్పింది. నువ్వు చాలా జాగ్రత్త పడాలి మమ్మీ, లేదంటే నీకేమన్నా అయితే నేను ఎలా మమ్మీ అంటూ నక్షత్ర చెప్తుంది. ఇంకా నక్షత్ర మాటలు విన్న అపూర్వ ఒక ప్లాన్ వేస్తుంది. మూతికి మాస్క్, చేతికి గ్లౌజులు, షూస్, స్కార్ఫ్ అన్నీ వేసుకుంటుంది. ఇదేంటి మమ్మీ ఇలా రెడీ అయ్యావు అంటే, ఇంకా భూమి నా దగ్గర నుంచి ఎలా డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుంటుంది బేబీ, నువ్వేం టెన్షన్ పడకు, కూల్గా ఉండు అంటూ బయటికి వస్తుంది. ఇంతలోకే భూమి ఇంకా తన భార్య చనిపోయిందా, చంపేశారా అంటూ శరత్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు దీర్ఘంగా. అదే టైంలో హాల్లోకి వస్తుంది అపూర్వ నక్షత్ర. ఏంటి అపూర్వ, ఎన్నడూ లేనిది ఈరోజు వింతగా రెడీ అయ్యావు అంటే, లేదు బావా, నాకు కొంచెం కోల్డ్ చేసింది, తుమ్ములు వస్తున్నాయి, అందుకే మాస్క్ పెట్టుకున్నాను అంటుంది. మరి చేతికి బ్లౌజులు ఎందుకు వేసుకున్నావు అంటే, నాకు డస్ట్ ఎలర్జీ వస్తుంది బావా అంటుంది. స్కార్ఫ్ ఎందుకు అంటే, ఎండ బాగా ఉంది, చలి పెడుతుంది అని అంటుంది. మరి షూస్ ఎందుకు అంటే, నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను, ఇంకా అడవిలోకి వెళ్తున్నాను కదా, అందుకే పురుగు పుట్ట కుట్టకుండా ఉండాలి అని చెప్తుంది. అవునా పిన్ని, మరి నువ్వు అడవిలోకి వెళ్తున్నావంటే ఏదో ఒక హత్య చేయాల్సిందే కదా అంటూ ఎటకారంగా మాట్లాడుతుంది భూమి. హత్య ఏంటి హత్య, నేనే హత్య చెయ్యలేదు అని అపూర్వ కంగారు పడుతూ అంటుంది. ఏమో పిన్ని, ఈ కేసు తేల్చేలోపే నువ్వు మళ్ళీ ఏదో ఒక హత్య చేసి ఆ కేసులో ఇరుక్కుంటావేమో అని నాకు అనిపిస్తుంది అని భూమి అంటుంది. నేను ఏ హత్య చెయ్యలేదు, నేను ఏ కేసులో ఇరుక్కోను, పద అంటూ నక్షత్రాన్ని తీసుకొని అక్కడి నుంచి అపూర్వ అయితే వెళ్ళిపోతుంది. అంటే పిన్ని డిఎన్ఏ శాంపిల్ తీసుకోకుండా చేతికి గ్లౌజులు, ఫేస్కి స్కార్ఫ్, కాళ్ళకి బూట్లు వేసుకుందా అంటూ తన తండ్రి ముందు కావాలనే మాట్లాడుతుంది. ఇంకా భూమి మాటలు విన్న శరత్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా మరోవైపు భూమిని ఇలా అవమానించానని శారద ఏడుస్తూ ఉంటుంది. ఇంకప్పుడే ఇంటికి వచ్చిన పూరి, ఏమైందమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఎవరైనా ఏమన్నా అన్నారా, చెప్పమ్మా చెప్పు అని పూరి అయితే అడుగుతుంది. లేదు, ఆ దేవుడు నా నాలిక ఎందుకు కట్ చేయలేదని ఏడుస్తున్నాను, నా నోటితో నేను ఈరోజు అనరాని మాటలు అన్నాను నా కోడలు భూమిని అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. మంచిదే కదా, ఇన్ని రోజులకైనా నువ్వు మారావు, ఆ భూమిని ఇంటికి రానికుండా చేశావు అని పూరి అంటుంది. పూరి, నిన్నొక్క మాట అంటేనే నేను ఎంతో బాధపడతా, అలాంటిది నా కన్న కూతుర్లా చూసుకుంటున్న నా కోడల్ని నేను అలా మాటలంటే నాకు ఎంత బాధేస్తుంది చెప్పు, నువ్వు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం చేసుకోకుండా అని శారద పూరి మీదికి కోపానికి వస్తుంది. మరి అంత మాట్లాడేదానివి ఎందుకు భూమిని అలా మాటలు అన్నావు, అనాల్సిన అవసరం నీకేమొచ్చింది? పూరి ఇలా తన తల్లితో అనగానే శారద మనసు విప్పి జరిగిందంతా తారా గురించి పూరికి చెప్తుందా, లేదంటే ఇటు తన భర్తకి చెప్తుందా, కోడలికి చెప్తుందా, ఎవరికి చెప్తుందా అనేది నెక్స్ట్ వీడియోలోనే తెలుస్తుంది. ఇంకా రేపటి ప్రోమో ఏంటి అంటే, ఇంకొక వైట్ పేపర్ మీద లవ్ యూ బావా అని రాస్తుంది. అందులో తన రక్తం అని చెప్తుంది. అది శరత్కి ఇవ్వగానే శరత్ నిజంగానే అపూర్వ తన్ని ఇంతగా ప్రేమిస్తుంది అని అనుకుంటాడు. అది చూసిన భూమి, ఏంటి పిన్ని, ఇది నీ రక్తమేనా, వామ్మో ఇంత ప్రేమ ఉందా, మరి ఇంత రక్తం తీసినప్పుడు ఎక్కడో ఒక్కడ గాయం ఉండాలే, ఏది నీ చేయి చూపించు అని చేయి వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఒక్కడ గాయం ఉంటుంది. ఆ గాయాన్ని భూమి కావాలని తన చేతికి ఆ బ్లడ్నంతా పూసుకుంటుంది. ఇంకా బయటికి చెర్రీని పిలిచి ఆ బ్లడ్ని ఒక కాటన్కి అంతా తూచేసి ఒక ప్లాస్టిక్ కవర్లో చేసేసి అది సిఏ గారికి అయితే ఇస్తుంది భూమి, గగన్ ఇద్దరు వెళ్ళి.
ఇంకా సీఏ డిఎన్ఏ శాంపిల్ చేపిస్తాడా లేదా అనేది అయితే తర్వాతే తెలుస్తుంది. ఇలా భూమి, గగన్, అపూర్వ డిఎన్ఏ శాంపిల్ తీసుకొచ్చారు అన్న విషయం ఆ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ అయితే అపూర్వకి ఫోన్ చేసి చెప్తాడు. అపూర్వ ఈ కేసు నుంచి ఎలా తప్పించుకుంటుంది, నిజంగానే శోభాని చంపింది అపూర్వ అని శరత్ ఇప్పటికైనా నమ్ముతాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.